దేవుని దయ అని అంటున్నాడు కదా. నా కృప నీ చాలనే మాట మంచిగా అర్థం చేసుకున్నాడు. ఏమంటున్నాడు? ఎప్పుడు బలహీనుడనో ఇప్పుడు బలవంతుడను. పరస్పర విరోధమైన మాటలు ఎందుకు పలుకుతున్నాడు? మనిషి బలహీనతలు దేవుడు ఏమంటున్నాడు? బలహీనత యందు నా శక్తి మీ యందు పరిపూర్ణమవుతుంది అన్నాడు దేవుడు. అని ఎప్పుడు ఇదే ఆర్థిక పరిస్థితి అని నువ్వు అంటావేమో, లేదా ఎప్పుడు ఇంకేదో నిన్ను కరిగిస్తుంది ఆ కష్టం, నిన్ను కృంగతీస్తుంది ఆ కష్టం. అయితే ఆ నీ బలహీనతలో దేవుని శక్తిని ఎందుకు పరిపూర్ణమవుతుంది? దేవునికి చోటు ఇవ్వరాదా? మరి మనుషులంతా విడిచిపెట్టినప్పుడు నీకు అర్థమవుతా ఒక్కడు విడిచిపెట్టాడని. అందుకొరకే ఆ శ్రమ తాకనిచ్చినాడేమో దేవుడు కదా. నీవు అప్పుడు ఏం చేస్తావు? ఇంకా ఎక్కువ దేవుని హత్తుకుంటావు కదా. నేర్పుకుంటాడు నిజం, దేవుడు పరీక్షించుకుంటాడు, పనులు అప్పచెపుతాడు, బాధ్యతలు ఉంటాయి, పనులు పక్వం చేసుకుంటాడు దేవుడు. వీటన్నిటిలో దేవుని దయ కోరు, నా కృప నీ చాలు అన్నాడు కదా దేవుడు. అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు ఆయన. హల్లెలూయా. అట్లాగా దేవుని దయ ఆధారం చేసుకోగాని నేను అన్ని ఉపవాసాలు చేసినాను, ఇన్నిసార్లు బైబిల్ చదివినాను, లేదా ఇంకేమో ఉద్ధరించిన అని అహం రానివ్వకు, ఈ గర్వం రానివ్వకు. దేవునికి దయ నీ పైన అప్పుడే.